శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పట్టాల పంపిణీ చేశారు. కాశీబుగ్గ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నకు శంకుస్థాపన జరిగి సుమారు 8 ఏళ్లు పూర్తయిన నేటికి ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాక వాహనదారులు నిత్యం నరకం చూస్తున్న వేళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెరువుతో కేంద్ర రైల్వే నిధుల నుంచి 43.65 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో 85 మందికి గాను నిర్వాసితులకు చెక్కుల రూపంలో 4.20 కోట్ల రూపాయలను అందజేయడంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి సెంటున్నర భూమిని నేడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. స్థానిక ఆర్టీఓ తహసీల్దార్ల సమక్షంలో నిర్వాసితులకు లాటరీ విధానంలో సెంటున్నర భూమిని 85 మందికి కేటాయించారు. వీరికి త్వరలో పట్టాలు అందజేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఓవర్ బ్రిడ్జ్ లేక ఎన్నో ఏళ్లుగా నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ ప్రాంతవాసులకు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతూ ఉండటంతో పలాస ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సొంత అన్నదమ్ములకు కూడా ఒక సెంట్ ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ఈ రోజుల్లో. కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో పలాస కాశీబుగ్గకి రేపు చాలా కాఫీ కష్టాలు తీర్చుకున్న ఈ ఆరోగ్యకి కారణమైన మీ అందరికీ మాత్రం నిజంగా మీ అందరం రుణపడి ఉన్నాం. నాన్నగారి కాలంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికైనా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది. అందులో ఏమాత్రం తప్పలేదు.